ఒకే ఒక్క జిల్లాలో 30 గ్రామాలు. తోడేళ్ల పేరు వింటేనే హడలెత్తిపోతున్నాయి. 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తోడేళ్లు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో తోడేళ్ల విధ్వంసం కొనసాగుతుంది. ఇప్పటికే 12 మందిని పొట్టన పెట్టుకున్నాయి. మరెంతో మందిని గాయపరిచాయి. తోడేళ్ల దాడులు పెరిగిపోవడంతో యూపీ సర్కార్ సీరియస్ యాక్షన్కు రెడీ అయింది. కనిపిస్తే కాల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 9 మంది షార్ప్ షూటర్లను కూడా రంగంలోకి దించింది యోగి సర్కార్. అయినా తోడేళ్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. సీసీ కెమెరాలు, డ్రోన్లు అటవీ అధికారుల నిఘాకు కూడా చిక్కకుండా అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా షార్ప్ షూటర్లు రంగంలోకి దిగడంతో ఆ 30 గ్రామాల ప్రజలు కాస్త రిలీఫ్ అయినా తోడేళ్ల భయం వెంటాడుతూనే ఉంది. తోడేళ్లు మానవ రక్తానికి రుచి మరిగాయి. నరమేధం సృష్టించి తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతున్నాయి. దాంతో రాత్రికి రాత్రే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. నరమాంసానికి అలవాటైన తోడేళ్లు రోజుకో గ్రామం అటాక్ చేసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్న పిల్లలను కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి. కంటపడిన పిల్లల్ని కూడా చంపి అడవుల్లోకి తీసుకెళ్లి పీకు తింటున్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో అధికార యంత్రాంగం మొత్తం బహ్రైచ్లోనే పాగా వేసింది. అటవీ ఆఫీసర్లతో పాటు జిల్లా కలెక్టర్ అందరూ అక్కడే తిష్టవేశారు. పిల్లల ప్రాణాలనే ముఖ్యంగా షార్ప్ షూటర్లను ఫీల్డ్లోకి దించేసింది యోగి సర్కార్. తోడేళ్లు ఊళ్ల మీద పడి చిన్నారులను చంపుకు తింటున్న తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవి మనిషి రక్తానికి, మాంసానికి అలవాటు పడితే కంట్రోల్ చేయడం కష్టమని, ఇప్పటికే తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోయారని అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అయితే తోడేళ్లు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయని చెప్తున్నారు. తోడేళ్ల గూడుకు లేక వాటి పిల్లలకు హాని జరిగితే ఊరుకోవని, మనుషులపై ప్రతీకారం తీర్చుకునే అలవాటు వాటి సొంతమని అంటున్నారు. బహ్రైచ్లోని కొందరు గ్రామస్తులు తోడేళ్ల నివాసాల్లో పిల్లలను చూసినట్లు చెప్తున్నారు. ఇక ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతాల్లో వరదలొచ్చాయి. గగరా నది ఉప్పొంగి తోడేళ్ల 6 అడుగుల పొడవైన డెడ్డును ముంచెత్తింది. దాంతో తోడేళ్ల పిల్లలు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు. దీంతో ఇప్పుడు తోడేళ్లు జనంపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. యూపీలో తోడేళ్లు ఇలా చెలరేగి రక్తపాతం సృష్టించడం ఇది తొలిసారి కాదు. 1996లో ప్రతాప్గౌడ్లోని ఇలాంటి ఘటన జరిగింది. 10 మందికి పైగా చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. తోడేళ్లు పిల్లలపై దాడి చేసి చంపిన తరువాత ఆ గ్రామం దగ్గరలో తోడేళ్ల పిల్లల కళేబరాలను గుర్తించారు గ్రామస్తులు. తోడేళ్లకు ఆహారం దొరికినప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కల కోసం వెతుకుతాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేశాయంటున్నారు. ఆ తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయని అంటున్నారు. వాతావరణ మార్పు వల్లే ఇలా జరుగుతుందని చెప్తున్నారు వైల్డ్ లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్స్. ఇక తోడేళ్లు ఈజీగా దొరికే ఫుడ్ కోసం వెతుకుతూ మనుషులపై అటాక్ చేస్తున్నాయేమోనని అంచనా వేస్తున్నారు. అయితే తోడేళ్లను కట్టడి చేసేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అధికారులు. ఏనుగు పేడకు నిప్పంటించడం, దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు జనాలకు దూరంగా వెళ్లేలా చేస్తున్నారు అధికారులు. అడవిలో టెడ్డీబేర్లను పెట్టి తోడేళ్ల గుంపు కదలికలను పసిగట్టే ప్లాన్ కూడా కొనసాగుతుంది. లేటెస్ట్గా షార్ప్ షూటర్లు కూడా ఫీల్డ్లోకి దిగారు. తోడేళ్ల దాడికి తప్పించుకునేందుకు 2 నెలలుగా ఆ 30 గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు నిద్ర కాసి కాపలాగా ఉంటున్నారు. ఆపరేషన్ భేడియా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు నక్కలు ఎంటర్ అయ్యాయి. ఇప్పటికే యూపీలో తోడేళ్ల దాడులు టెన్షన్ పెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు వరుసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు 12 మందిని చంపేశాయి. ఇందులో 10 మంది వరకు పిల్లలే ఉన్నారని చెప్తున్నారు అధికారులు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 200 మంది అటవీ పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించారు. ఇప్పటికే 4 తోడేళ్లను బంధించినా దాడులు ఆగడం లేదు. చివరకు యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే తోడేళ్ల గుంపు దాడుల్లో హల్చల్ చేస్తుండగా ఇప్పుడు నక్కలు కూడా అటాక్స్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో 2 గ్రామాల్లో నక్కల దాడులు చేశాయి. 5 చిన్నారులతో సహా కనీసం 12 మందిని గాయపరిచాయి. జహానాబాద్ ప్రాంతంలో సుజ్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలపై నక్కలు అటాక్ చేశాయి. చిన్నారులను కాపాడేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా దాడికి తెగబడ్డాయి. నక్కల దాడిలో గాయపడిన 12 మందిని హాస్పిటల్లో చేర్చారు. నక్కల దాడిలో చిన్న పిల్లల గాయపడడంతో ఓ దానిని చంపేశారు గ్రామస్తులు. ఓవైపు నక్కలు, ఇంకోవైపు తోడేళ్ల దాడులతో 30 గ్రామాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. 6 తోడేళ్లతో కూడిన గుంపు తిరుగుతున్నట్లు గుర్తించారు. వాటి కోసం సర్చింగ్ నడుస్తుంది. ఉచ్చుల బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లతో
ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తోడేళ్లు ఎప్పటికప్పుడు తాము ఉండే చోటు మారుస్తుండటంతో వాటిని బంధించడం కష్టమవుతుంది. థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో తోడేళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అటవీ సిబ్బంది. ఓవైపు తోడేళ్లు, మరోవైపు నక్కలు వనం విడిచి జనాలపై అటాక్ చేయడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. బహ్రైచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అడవిలో తోడేళ్ల పిల్లలు వరదల్లో కొట్టుకుపోవడంతో పాటు నక్కలను నివాసం లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. అందుకే నిలువ నీడ కోసం తోడేళ్లు, నక్కలు గ్రామాల బాట పట్టాయని, ఈ గ్రామంలో మనుషులపై దాడి చేస్తున్నాయని చెప్తున్నారు అటవీ అధికారులు. ఈ నేపథ్యంలోనే తోడేళ్లు మనుషుల రక్తానికి మరిగాయి, నరమాంసానికి కూడా అలవాటు పడ్డాయి. వరుస పెట్టి దాడులు చేస్తూనే చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో తోడేళ్లు కూడా ఒకటి. ఎప్పుడు గుంపుగా ఉండే తోడేళ్లు సింహాలు, పులులను కూడా కొన్నిసార్లు వేటాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటిది తోడేళ్ల గుంపు ఏకంగా మనుషులపై దాడి చేయడం, మనుషులను పీక్కు తినటం ఆందోళన కలిగిస్తుంది. నక్కలు కూడా అటాక్ చేస్తుండటంతో బహ్రైచ్లో జనాలను వణికిస్తోంది. త్వరలో నక్కలను పట్టుకునేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.